అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. సో ఇవాళ ఏం శారీస్ చూస్తున్నామంటే ఫస్ట్ సెట్ అండ్ సెకండ్ సెట్ కంప్లీట్ ఈ శారీస్ కూడా సెమీ సాఫ్ట్ సిల్క్. అయితే సెమీ సాఫ్ట్ సిల్క్ లేకపోతే ఒక్కోసారి సెమీ బ్రైడల్ అనేది చాలా జరీ వీవ్ అంతా ఉంటే కొంచెం బరువు ఉంటుంది కొద్దిపాటి. బట్ ఇవి మాత్రం మనకి 10,000 అబౌవ్ శారీస్ ఎట్లా వస్తుంది, చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఆఫ్ కంచిపట్టు అంటాం కదా, లైట్ వెయిట్ శారీస్ అంటాం కదా, అది. ఇంత డీటెయిల్స్ ఎందుకంటే అదిరిపోయే కలర్స్ కాంబినేషన్స్ అండ్ టెక్స్చర్ వైజ్ కూడా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దీని ప్రైస్ 2,650. సో ఫస్ట్ సెట్ ఇది, నెక్స్ట్ సెట్ని నేను చూపించినప్పుడు ప్రైస్ చెప్తాను. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఎలిఫెంట్ గ్రే, బ్యూటిఫుల్ టెక్స్చర్ వైజ్ అయితే ఎంత బాగుంది చూడండి, అసలు రింకిల్స్ పట్టేలా కూడా లేదు. ఇక్కడ మంచి రోజ్ గోల్డ్ది వీవ్ వచ్చింది, ఇక్కడ కూడా సేమ్ మనకి గోల్డ్ది వీవ్ వచ్చింది, కాపర్ జరీ వీవ్ అని చెప్పొచ్చు. సో ఇది ఇట్లా ఒకసారి డీటెయిల్గా చూడండి దగ్గర నుంచి. ఇది ఉల్టా సైడ్ చాలా లైట్ వెయిట్, ఇట్లా ఫాల్లో మీకు తెలుస్తుంది కదా ఎంత లైట్ వెయిట్ ఉందో తెలుస్తుంది. టూ సైడ్స్ ఇక్కడ కడ్డీ బార్డర్ వచ్చింది, ఇక్కడ కూడా కడ్డీ బార్డర్, దానికన్నా ముందు ఇక్కడ ఒక బ్రీఫ్ ప్యాటర్న్ వచ్చింది. సో పళ్ళు కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఉల్టా సైడ్ ఇది ఒకసారి ప్లీట్స్లో చూడండి ఎలా పడుతుందో, చాలా గ్రేస్ఫుల్గా బాగున్నాయి. అండ్ హ్యాపీగా 2650 కాబట్టి చిన్న అకేషన్స్కి, పెళ్ళిళ్ళకి, ఈవెన్ పెళ్ళిళ్ళకి కూడా ట్రస్ట్ మీ మంచి జ్యువెలరీ వేసుకుంటే బిందాసే ఏ పట్టు చీర ఏది ఉల్టా కూడా తెలియట్లేదు కదా ఈ మధ్య. మంచిగా మనం రెడీ అయ్యి క్యారీ చేసే విధానం అండ్ యాక్సెసరీస్ అనేది ఏమి మనము పేరప్ చేస్తున్నాం దాన్ని బట్టి కూడా. సో మంచిగా రెడీ అయితే ఇవి కాస్ట్లీ లుక్ లాగా బిందాస్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మళ్ళీ పిచ్చిగా అట్లా ఏం లేదు, మోటుగా దీంట్లో చూపిస్తున్నాం. ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే ఇది పీకాక్ బ్లూకి మనకి బ్లూ కాంబినేషన్ వచ్చింది, అట్ సైడ్ బ్లూ, ఎడ్జ్కి బ్లూ, మధ్యలో పీకాక్ బ్లూ, సేమ్ అంతే. టూ సైడ్స్ కడ్డీ బార్డర్ వస్తుంది. ఇక్కడ కూడా కలర్ తెలుస్తుంది కదా, ఈ కడ్డీ బార్డర్ వచ్చినాక ఇక్కడ ఒక కలర్, ఆ తర్వాత ఇందాక చూపించిన ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. హైట్ నేను వేరే శారీలో చూపిస్తాను. కొంగు, సో కాంట్రాస్ట్ మనకి ఎడ్జ్లో ఏదైతే వచ్చిందో అదే మనకి బ్లౌజ్. ఈ ప్రతి శారీ కూడా ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ కడ్డీ బార్డర్ వస్తుంది. ఒకసారి ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా చిన్న బూటీ ఉన్నది, పోల్కాస్ ఉన్నది, బనారస్ బ్లౌజ్, ఈవెన్ మగ్గం బ్లౌజ్ వేసుకుంటే ఇంకా డెఫినెట్గా ఇంకా కాస్ట్లీ లుక్ బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ మధ్యలో పర్పుల్, ఎడ్జ్కి వచ్చేసి ఫ్లోరసెంట్ పింక్, మంచిగా వైబ్రెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. ఈ మధ్య అయితే పట్టులో కూడా కనిపించలేదు, ఈ మధ్య సెమీలో వచ్చినవే మంచి కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి. ఇది పళ్ళు, తర్వాత బ్లౌజ్. నెక్స్ట్ ఇది కూడా ఈ కలర్ వచ్చేసి కొంచెం ఎలిఫెంట్ గ్రే లాగా ఉంది కదా, ఈ మధ్యలో కలర్లో బేజ్ కలర్ అండ్ కొంచెం బ్రౌన్ కలిసిన ఈ షేడ్కి చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. గ్రీన్ వచ్చింది, బ్రైట్ గ్రీన్ వచ్చింది ఎడ్జ్కి. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ చూపించే కలర్లో మధ్యలో ఒకసారి ఇది ఫాల్ చూడండి, చాలా బాగుంది కదా ఫాల్. మధ్యలో పింక్, ఎడ్జ్కి వచ్చేసి పర్పుల్ వచ్చింది. పళ్ళు విత్ టాసిల్స్, బ్లౌజ్. నెక్స్ట్ లైట్, చాలా లైట్ మెహందీ గ్రీన్ కలర్ మధ్యలో, ఆల్మోస్ట్ నియర్ టు పిస్తా కలర్, బట్ ఎడ్జ్లో వచ్చేవరకు మెహందీ గ్రీన్ కలర్. పళ్ళు, బ్లౌజ్. మధ్యలో పీచ్ అండ్ కనకాంబరం కలర్ కలిసిందేమో మధ్యలో వచ్చింది షేడ్, ఎడ్జ్కి వచ్చేవరకు పింక్ వచ్చింది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి లేకపోతే మనము కట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగున్నాయి. సో తెప్పించుకున్న తర్వాత మాత్రం డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మధ్యలో వచ్చేసి కొంచెం పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్, బట్ ఎడ్జ్కి వచ్చేవరకు ఈ లావెండర్ అండ్ పర్పుల్ కలిసిన షేడ్, డార్క్ పర్పుల్ కాదు, డార్క్ లావెండర్ కొంచెం పర్పుల్ కలిసిన షేడ్. పళ్ళు, బ్లౌజ్. దీంట్లో మొత్తం 11 ఉన్నాయి కదా, ఇంకా లివర్ అనకపోయినా ఆ కుమారి అంటే చూసి నేను, మీరు కూడా చూస్తున్నారా రీల్స్లో కుమారి అంటే చూసి లివర్ అంటున్నా. నాయన రీల్స్ ప్రభావం ఉంటుంది చూడు, తెల్లారిందా లివర్ కోసము చూడు. సో మధ్యలో కలర్ కాంబినేషన్ లైట్ ఆనియన్ పింక్ కలర్, ఇది కలర్ అయితే వస్తుంది కొంచెం మస్టర్డ్ది. టూ సైడ్స్ మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది. ఇది వచ్చేసుకోము అండ్
బ్లౌజ్. సో ఎట్లాగో తన టాపిక్ వచ్చింది కాబట్టి అంతా హైప్ చేసేది మనమే, మళ్ళీ తనని పాపం తీసేలాగా చేసింది మనమే మళ్ళీ అట్లా. సో ఏదైనా ఎక్కువ చేయడం అంటే అదే ఉంది. పాపం తన పాటికి తను చేసుకుంటే మీడియా వల్లనే కదా ఎక్కువ హైప్ అయింది. రెప్యుటేషన్ రావడం మంచిదే, ఇంకా తనకి ఎక్కువ మంది రావడం మంచిదే. కాకపోతే వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే దాంట్లో ఏదో డిస్టర్బెన్స్. ఇంకా అందరూ అది ఫాలో అవుతున్నారు కదా, అందరికీ ఐడియా ఉంది కదా. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రే. గ్రేకి వచ్చేసి ఎడ్జ్కి డార్క్ మెజంతా పింక్ కలర్ వచ్చింది. కొంగిది బ్లౌజ్. ఈ ప్యాటర్న్లో ఇది లాస్ట్. అసలు ఈ ప్యాటర్న్ అనేది ఒకసారి దగ్గర నుంచి కూడా చూడండి. బుట్ట ఈ ప్యాటర్న్లో 11 కలర్స్ చూపించిన సోఫా ఇది లాస్ట్. దీంట్లో గ్రీన్ కలర్ మధ్యలో ఎడ్జ్కి వచ్చేసి మెజంతా పింక్ కలర్. మీకు యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు స్క్రీన్ పైన ఎట్లా కనిపిస్తున్న కలర్స్ బయట కూడా అదే విధంగా ఉన్నాయి. సో దాని గురించి టెన్షన్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. సో ఈ నెక్స్ట్ ప్యాటర్న్లో ఫస్ట్ బార్డర్ చూడండి. ఇందాక కడి బార్డర్స్ ఉన్నాయి కదా, కంప్లీట్ కడి బార్డర్స్. అక్కడ కడి బార్డర్స్ వచ్చి ఇక్కడ బ్రాడ్ డిజైన్ వచ్చింది. వెరాజ్ దీంట్లో కడి బార్డర్లోనే మీకు కంప్లీట్ జరీ వీవ్ అనేది డిజైన్ తోటి ఉంది. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంది. తర్వాత మధ్యలో వచ్చిన మోటివ్స్ వచ్చేసి ఇవి అన్నీ కూడా జరీ వీవ్. ఇది ఉల్టా సైడ్ చూపిస్తున్నా. కాపర్ సల్ఫేట్ బ్లూకి లైట్ రాయల్ బ్లూ ఎడ్జ్కి వచ్చింది కలర్ కాంబినేషన్. ఇది పళ్ళులో ఈ విధంగా ఉంది. తర్వాత దీంట్లో కూడా సేమ్ అంతే, మనకి ఇక్కడ బార్డర్లో ఎట్లయితే ప్యాటర్న్ వచ్చిందో బ్లౌజ్లో కూడా అట్లాగే ప్యాటర్న్ వచ్చింది. బ్లౌజ్ ఒకసారి పెట్టుకొని చూపిస్తున్నా. సో ఈ ప్రైస్, ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి 2550 ఓన్లీ. ఒకసారి హైట్ చెక్ చేయండి. 5'8" హైట్ ఉన్న వాళ్ళకు కూడా బిందాస్ వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ మధ్యలో మనకి ఆరెంజ్ అండ్ కొంచెం లైట్ పీచ్ కలిసిన కలనేత మధ్యలో వచ్చి ఎడ్జ్కి వచ్చేవరకు పింక్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ మధ్యలో రామా గ్రీన్, ఎడ్జ్కి వచ్చేసి డార్క్ లావెండర్. నెక్స్ట్ మధ్యలో పర్పుల్, ఎడ్జ్కి వచ్చేసి కొంచెం ఫ్లోరసెంట్ పింక్ అంటాం కదా, వైబ్రెంట్గా ఉంటుంది. ఫ్లోరసెంట్ పింక్ ఏంటంటే వైబ్రెంట్ ఉంటుంది. మెజంతా పింక్ కొంచెం డల్గా అనిపిస్తుంది. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ గ్రీన్, లైట్ మెహందీ గ్రీన్ అండ్ ఎడ్జ్కి వచ్చేవరకు పీచ్, కనకాంబరం కలర్ అండ్ ఆ పీచ్ కలిసిన ఈ కలర్. కొందరికి కొంచెం సటిల్ కలర్స్ నచ్చుతాయి కదా. పళ్ళు, బ్లౌజ్. వచ్చేసి మధ్యలో వచ్చేసి పింక్, ఎడ్జ్కి వచ్చేవరకు ఆరెంజ్. పళ్ళు మంచి నీట్గా ఉన్న ఆరెంజ్. ఇది ఇట్లా బెదురు ఆరెంజ్ కాదు, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ విత్ బార్డర్. నెక్స్ట్ లైట్ మెహందీ గ్రీన్ కలర్కి కొంచెం డార్క్ మెహందీ గ్రీన్ కలర్. యాక్చువల్లీ మధ్యలో ఫ్లోరసెంట్ గ్రీన్ అనొచ్చు. లైట్ మెహందీ గ్రీన్ కాదు, ఫ్లోరసెంట్ గ్రీన్కి కాంబినేషన్ ఇది వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. లాస్ట్ శారీ ఆఫ్ ది డే. ఈ పీచ్ వచ్చేసి కొంచెం మనకి కలనేత వచ్చింది. సో ఎడ్జ్కి వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ కలర్. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా. సో చాలా శారీస్ ఎక్కువ ఉన్న రోజు ఏంటంటే నంబర్ అనేది రోజు చెప్తున్నా, స్క్రీన్ షాట్ అనేది కరెక్ట్గా పెట్టండి, నంబర్ వచ్చేలాగా పెట్టండి అని. ఇవాళ మాత్రం ఇంకా చాలా కరెక్ట్గా పెట్టండి. అన్ని 1, 2 అట్లనే సిమిలర్ లాగా అనిపిస్తుంది. దీని కలర్ కాంబినేషన్ దానికి, అది దీనికి, కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా నంబర్ అనేది క్లియర్గా పెట్టండి. అండ్ పర్చేస్ చేసే ముందే డీటెయిల్స్ ఇంకేమైనా ఉంటే అడగండి, బికాస్ ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ లేదు కాబట్టి. అంటిల్ అండ్ అన్లెస్ డ్యామేజ్ ఉంటే మాత్రమే. ఓకే, ఇవన్నీ కన్సిడర్ చేస్తూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అట్ ది ఎండ్ థ్యాంక్ యూ.